ఉత్తరాదిని కురుస్తున్న భారీ హిమపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరిన తరుణంలో అనేక ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. హిమపాతంలో ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ సందర్శకులు పరవశించిపోతున్నారు. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తుంది. అక్కడి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అనేక ప్రాంతాలు మంచు దుప్పటితో కప్పినట్లు దర్శనమిస్తున్నాయి. శ్రీనగర్, షిమ్లా, ధర్మశాల వంటి పర్యాటక ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. రహదారులు, భవనాలు మంచుతో కప్పుకుపోయాయి. పర్యాటకులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదాన్ని అందిస్తోంది. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ వారంతా పరవశించిపోతున్నారు. बहुत एंजॉय करा, बहुत एंजॉय। हम लोग आए थे शिमला बर्फ देखने के लिए, हम लोग का सपना था एकदम ड्रीम। हम लोग आया, शाम को आया, एकदम सारा रात सो गया, खाना पीना करके उसका बाद सुबह में जब उठा पूरा देखा एकदम बर्फ में बर्फ भर गया। पूरा हम लोग का दिल खुश हो गया, पूरा एकदम सपना पूरा हो गया। पहला टाइम देख रहा आइए, यहाँ आइए शिमला में बर्फ में एंजॉय कीजिए, स्नोफॉल में। తెల్లవారుజామున విద్యుత్ దీపాల కాంతుల మధ్య మెల్లగా కురుస్తున్న హిమపాతం చూపురులను కన్నార్పకుండా చేస్తోంది. కొండా కోనలు, పరిసర ప్రాంతాలన్నీ మంచు వర్ణంతో శోభిస్తూ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పచ్చని చెట్లన్నీ పాలనురుగు పూసుకున్నట్లుగా తయారయ్యాయి. వివిధ వర్ణాల్లో ఉండే భవనాలు శ్వేత సౌధాల్లా మారిపోయి ప్రతి ఒక్కరిని మైమరిపింపచేస్తున్నాయి. पहली बार शिमला आई हुई हूँ। रात में हम यहाँ पे होटल में रुके, यहाँ पे हम सोए। सुबह देखे तो सारा कुछ बर्फ पीला था, सब तरफ बर्फ ही बर्फ। बहुत मजा आया है। इधर हमें बहुत मजा आ रहा है। पहली बार मैंने बर्फ देखा है जिंदगी में। इसका अनुभव मैं अभी घर पे जाके सबको बताऊंगी। मुझे बहुत बहुत मजा आ रहा है। మంచు కురిసే వేళలో హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వేల సంఖ్యలో సందర్శకులు తరలి వస్తున్నారు. హిమపాతంలో ఆటలాడుతూ, కేరింతల కొడుతూ ప్రకృతి ఒడిలో మైమరిచిపోతున్నారు. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తున్న కారణంగా రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రహదారులపై 4-5 అంగుళాల మేర మంచు ఉండటం వల్ల వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి.